హలో ఫ్రెండ్స్, కంపెనీ రూల్లో రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 చూసుకున్నాం కదా. ఇప్పుడు యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ 1781 చూద్దాము. ఈ యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అనేది అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781, ఎ బిడ్ టు రెక్టిఫై డిఫెక్ట్స్ ఆఫ్ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 పాస్డ్ బై బ్రిటిష్ పార్లమెంట్. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్లో ఏవైనా డిఫెక్ట్స్ ఉంటే దాన్ని రెక్టిఫై చేయడానికి యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అనేది 1781లో చేశారు. దీంట్లో ఫీచర్స్ ఏమన్నా చూసుకుందాము. యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ 1781లో ఫీచర్స్ ఇది: ఎగ్జెంప్టెడ్ గవర్నర్ జనరల్ అండ్ కౌన్సిల్ సర్వెంట్స్ ఆఫ్ కంపెనీ ఫ్రమ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఫర్ యాక్ట్స్ డన్ బై దెమ్ ఇన్ దేర్ అఫీషియల్ యాక్షన్స్. అంటే మనకి రెగ్యులేటింగ్ యాక్ట్లో గవర్నర్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ చేశారు కదా. మళ్ళీ వీళ్ళకి అసిస్ట్ చేయడానికి, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి అసిస్ట్ చేయడానికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఒకటి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఇంకా కౌన్సిల్ మెంబర్స్, ఇంకా కంపెనీలో వర్క్ చేసే సర్వెంట్స్, వీళ్ళందరూ అఫీషియల్గా వాళ్ళ యాక్షన్స్ చేసినప్పుడు ఆ యాక్షన్స్ అనేవి వాళ్ళు క్రియేట్ చేసిన సుప్రీం కోర్టు జ్యూరిస్డిక్షన్స్లోకి రావన్నమాట. వాళ్ళు ఏమైనా చేస్తే అది అఫీషియల్గా చేసిన వాటిని సుప్రీంకోర్టు పరిధిలోకి తీసుకొని రారు. నెక్స్ట్ ఏంటి? ఎక్స్క్లూడెడ్ రెవెన్యూ మ్యాటర్స్ అండ్ మ్యాటర్స్ అరైజింగ్ ఇన్ కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ ఫ్రమ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. అంటే రెవెన్యూ మ్యాటర్స్ ఉంటాయి కదా, ఆ రెవెన్యూకి మ్యాటర్స్, కలెక్షన్, ట్యాక్సెస్, ఇలాంటివన్నింటి మ్యాటర్స్ని కూడా వాళ్ళు సుప్రీంకోర్టు జ్యూరిస్డిక్షన్ నుంచి ఎక్స్క్లూడ్ చేసేసిండ్రు. నెక్స్ట్ థర్డ్ ఫీచర్ ఏంటి అని అంటే, మనకి ప్రొవైడెడ్ సుప్రీంకోర్టు టు హ్యావ్ జ్యూరిస్డిక్షన్ ఓవర్ ఆల్ ఇన్హాబిటెడ్. మన కలకట్టాలో ఉండే ఆ ప్రజలందరూ ఉంటారు కదా, పీపుల్ అందరూ, వాళ్ళందరినీ సుప్రీంకోర్టులో అంటే ప్రాసెసింగ్ ఏదైనా ఉంటే, ఏదైనా కేసు సంథింగ్ అలాంటివన్నీ చేసేటప్పుడు వాళ్ళకి కోర్టు టు అడ్మినిస్టర్డ్ పర్సనల్ లా ఆఫ్ అంటే వాళ్ళ పర్సనల్ లా ఉంటుంది. ఇప్పుడు హిందూస్ పైన ఏదైనా కేసు అవన్నీ జరిగినప్పుడు వాళ్ళకి హిందూ లా ప్రకారం, ముస్లిమ్స్ అయితే మొహమ్మదియన్ లా ప్రకారం, ఆ లా ప్రకారం వాళ్ళకి జడ్జిమెంట్స్ అనేవి ఇవ్వడానికి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది థర్డ్ ఫీచర్. నెక్స్ట్ ఏంటి? అపీల్స్ ఫ్రమ్ ప్రొవిన్షియల్ కోర్ట్ టేకెన్ టు గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ నాట్ టు సుప్రీం కోర్ట్. ప్రొవిన్షియల్ కోర్ట్, ఇప్పుడు గవర్నర్ ఆఫ్ బొంబాయి, నార్మల్గా చిన్న చిన్న ప్రావిన్సెస్ ఉంటాయి కదా, ఈ ప్రావిన్సెస్లో ఉండే అపీల్స్ ఏవైతే ఉంటాయో అవి గవర్నర్ జనరల్ కౌన్సిల్కి డైరెక్ట్గా తీసుకెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకి కాదు. ఫస్ట్ ఇక్కడికి తీసుకెళ్ళొచ్చు, ఇక్కడ కూడా తేలకపోతే, కౌన్సిల్లో తేలకపోతే సుప్రీంకోర్టుకి తీసుకెళ్ళొచ్చు. మళ్ళీ ఎంపవర్ గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ టు ఫ్రేమ్ రెగ్యులేషన్స్ ఫర్ ప్రొవిన్షియల్ కోర్ట్స్ అండ్ కౌన్సిల్స్. ప్రొవిన్షియల్ కోర్ట్స్ చిన్న చిన్నవి ఉంటాయి కదా నార్మల్గా, ఆ ప్రొవిన్షియల్ కోర్ట్స్కి, ఆ కోర్టుకి ఈ కౌన్సిల్, గవర్నర్ జనరల్ కౌన్సిల్ అనేది ఈ రెగ్యులేషన్స్ అనేవి కొన్ని వాళ్ళకి ఇచ్చే అధికారం కౌన్సిల్కి ఉందన్నమాట, ప్రొవిన్షియల్ కోర్ట్స్కి. ఏంటి? రెగ్యులేటింగ్ యాక్ట్. ఇది రెగ్యులేటింగ్ యాక్టింగ్ 1773లో ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి మనకి యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ 1781లో వచ్చింది. దీని ఫీచర్స్ ఏంటి అని అంటే, ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని, ఇంకా కంపెనీలో వర్క్ చేసే సర్వెంట్స్ని కంపెనీ జ్యూరిస్డిక్షన్, ఏమంటారు, సుప్రీంకోర్టు జ్యూరిస్డిక్షన్ నుంచి ఎక్స్క్లూడ్ చేశారు. తర్వాత రెవెన్యూ మ్యాటర్స్ ఉంటాయి కదా, కలెక్షన్ ఆఫ్ ట్యాక్సెస్, అవన్నింటినీ కూడా సుప్రీంకోర్టు జ్యూరిస్డిక్షన్ నుంచి ఎక్స్క్లూడ్ చేశారు. తర్వాత కలకట్టాలో ఉండే పీపుల్ అందరు, ఎవరైతే ఇన్హాబిటెంట్స్ అందరు ఉంటారో వాళ్ళకి వాళ్ళ ఓన్ ఏమంటారు పర్సనల్ లా ప్రకారమే వాళ్ళ కేస్ కానీ వాళ్ళ ఇష్యూస్ కానీ ఎగ్జిక్యూట్ చేయడానికి వాళ్ళు ఒకటి ప్రొవైడ్ చేశారనమాట. దాని ప్రకారం ఏంటంటే, హిందూస్ ట్రైడ్ అకార్డింగ్ టు హిందూ లా, అంటే హిందూస్ని హిందూ లా ప్రకారము, ముస్లిమ్స్ని మహమ్మదియన్ లా ప్రకారము వాళ్ళు కేసెస్ అనేవి సాల్వ్ చేయడం ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇది థర్డ్ ఫీచర్. ఫోర్త్ ఫీచర్ ఏంటి అని అంటే, ప్రొవిన్షియల్ కోర్ట్స్ ఉంటాయి కదా, ఈ ప్రొవిన్షియల్ కోర్ట్స్లో ఉండే ఆ చిన్న చిన్న కేసెస్ అన్నీ డైరెక్ట్ సుప్రీంకోర్టుకి కాకుండా గవర్నర్ జనరల్ కౌన్సిల్కి, ఈ గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్కి డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళేవాళ్ళు. ఇక్కడ సాల్వ్ కాకపోతే ఇది నెక్స్ట్ స్టెప్. ఫస్ట్ మాత్రం గవర్నర్ జనరల్ కౌన్సిల్కి. ఇప్పుడు ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ కౌన్సిల్కి ఇంకా రైట్స్ వచ్చేసినాయి. ఏమి అని అంటే, మనకి ప్రొవిన్షియల్ కోర్ట్స్ ఉంటాయి కదా, ఈ ప్రొవిన్షియల్ కోర్ట్స్కి రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ మనకు గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్, ఆ కౌన్సిల్ అనేది వీళ్ళని, ఈ ప్రొవిన్షియల్ కోర్ట్స్ని రెగ్యులేట్ చేసేదన్నమాట. ఇది సెటిల్మెంట్ యాక్ట్ ఆఫ్ 1781. థ్యాంక్ యూ.